ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం ఈ దినాన దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన ధ్యాన భాగముగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. ఈ వాక్య సహాయం కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ప్రియబిడ్డలతో ఈ దినాన ఈ సమయంలో నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరిచ్చిన ప్రశస్తమైన అవకాశం కొరకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి. మేము ధ్యానిస్తుండగా మాతోనూ మీరు మాట్లాడండి. మీ వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచినట్లుగా మా కన్నులను తెరవ చేయండి. మమ్మల్ని దర్శించండి. మీ వాక్య సమృద్ధి చేత మమ్మల్ని తృప్తిపరచుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఈ దినాన మలాకీ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథములో చివరి పుస్తకముగా మలాకీ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం. దాని తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభమవుతుంది మత్తయి సువార్తతో. ఈ మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య ఇంచుమించు 400 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా, వ్యవధి ఉన్నట్టుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ 400 సంవత్సరాల కాలాన్ని చీకటి యుగము అని పిలిచారు. ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడడం కానీ, ప్రవక్తలను పంపడం కానీ, దూతలు భూమి మీదకి రావడం కానీ, కలలు కానీ, దర్శనాలు కానీ ఇటువంటివి ఏవీ లేవు. దేవుని ప్రత్యక్షత లేనటువంటి దినాలు అవి. కనుక 400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలం అన్నారు. ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు పుట్టుక మునుపు మరి దేవదూతలు భూమి మీదకి రావడం, మరియతో యోసేపుతో మాట్లాడడం, ఇవన్నీ మన మత్తయి సువార్తలో చూడగలం. ఇశ్రాయేలీల యొక్క మరి భ్రష్ట స్థితి, వారి యొక్క ముగింపు, వారు కష్టతరమైన పరిస్థితులకి వెళ్ళక మునుపు వారున్న స్థితిగతులన్నీ మలాకీ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఈ దినాన ఆ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మలాకీ గ్రంథము 4 అధ్యాయాలు ఉన్నాయి, 55 వచనాలు ఉన్నాయి. ఇది ఇంచుమించు క్రీస్తు పూర్వం 440 సంవత్సరముల నుండి 400 సంవత్సరముల మధ్య ఈ గ్రంథం రాయబడినట్లుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కనుక ఈ గ్రంథకర్త మలాకి, ఆయన పేరు మీదనే ఈ గ్రంథం రచించబడినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అయితే ఈ దినాన మూలవాక్యముగా 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యమైన మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని ప్రభు చెప్పారు. దేవుడు మన తట్టు తిరగాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది మనం దేవుని తట్టు తిరగాలి అనేది బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. మనం దేవుని తట్టు తిరగడము అని అంటే మనం దేవునికి వీపు చూపాము, లోకం వైపు మనం తిరిగాము. కనుక మనం ఇప్పుడు లోకాన్ని విడిచి దేవుని వైపు కనుక తిరగగలిగితే దేవుడు మన వైపు తిరుగుతాడని, ఆయన ఏందో మన కరుణ చూపుతాడు, మన ఏందో ఆయన కరుణ చూపుతాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇదే మలాకీ గ్రంథం 3:7లో మనం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఇలా చెప్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అన్నాడు. దేవుని తట్టు తిరిగితే 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి మలాకీ గ్రంథం 3:7లో మనం చూసాం. మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుడు మన తట్టు తిరిగితే ఆశీర్వాదాలన్నీ మనం స్వతంత్రించుకుంటాం. అది మొదటి ఆశీర్వాదం, దీవెన. రెండవది ఇక్కడ దేవుడు చెప్పాడు ఇర్మియా గ్రంథం 15:19లో, మనం దేవుని తట్టు తిరిగితే దేవుని సన్నిధిని నిలుచున్నట్లు ఆయన మనల్ని తిరిగి రప్పిస్తాడు. అంటే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో ఇశ్రాయేలీలను గురించి దేవుడు ఇలా చెప్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. దేవుడు తన తట్టు తిరగమని ఇశ్రాయేలీలను బ్రతిమలాడుతూ ఉంటే ఐగుప్తును విడిచి
కానానులోనికి అడుగుపెట్టిన ఇశ్రాయేలీలు అక్కడ నుండి ఎన్నోసార్లు దేవుని మీద వారు తిరుగుబాటు చేసి దేవునికి దూరం అయిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమించానని ఇర్మియా గ్రంథం 31:3 చెప్పాడు. అందుకనే విడువక కృప చూపుతున్నానని ఆయన సెలవిచ్చాడు. అయితే దేవుని ప్రేమను, దేవుని కరుణను వారు తృణీకరించి దేవుని తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అని బైబిల్లో రాయబడి ఉన్నది. అయినను అని ఇర్మియా గ్రంథం 2:27 చూస్తున్నాం. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. వారు తమ వీపును త్రిప్పారు దేవుని వైపు, లోకం వైపు తిరిగారు. వాళ్ళు అయిన ఆపదలు వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించు అని దేవుని అడిగారు. ఈ విషయాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చాలాసార్లు మనం చూడగలం. ఫిలిస్తీన్లు వారి మీదకి వచ్చి దాడి చేసి వారిని బానిసలుగా చేసుకున్నప్పుడు వారు అనేక సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల బానిసత్వంలో నలిగిపోయారు. అయితే వారి ఇబ్బందులను బట్టి దేవుని తట్టు తిరిగి మరి దేవుని బ్రతిమలాడితే కరుణా సంపన్నుడైన దేవుడు ఫిలిస్తీన్ల చెర నుండి వారిని అద్భుతంగా విడిపిస్తూ వచ్చాడు. ఇలాగ అనేక మంది శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించాడు. అయినా సరే వారు మరలా దేవుని తట్టు తిరగక వారు వీపును త్రిప్పి వారు లోకం వైపు ముఖాన్ని చూపినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మరలా ఇదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ఇది దేవుని యొక్క వేదన. పెందల కాడ లేచి తన సేవకులను పంపించి నా తట్టు తిరగండి, మీకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని దేవుడు వారికి బోధించి బ్రతిమలాడినా వారు దేవుని తట్టు ముఖము త్రిప్పుకొనక వారు వీపునే త్రిప్పి వారు లోకం వైపు తిరిగిపోయిన వారిగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇశ్రాయేలీలను గురించి దేవుడు ఎంత వేదన పడుతూ ఈ మాటలు చెప్పాడో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. వారి పిల్లలతో దేవుడు మాట్లాడుతూ జకరియా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఇలా చెప్తూ వచ్చాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీల పిల్లలతో మాట్లాడిన మాటలు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. చూడు, దేవుడు అంటున్నాడు, మీ పితరులు వీపును చూపారు, ముఖాన్ని లోకం వైపు త్రిప్పారు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, మీరు మీ పితరుల వంటి వారు అవ్వద్దు. నేను నా తట్టు తిరగమని వారి బ్రతిమలాడి నా ప్రవక్తలను సేవకులను పంపాను, అయినా వారు తిరగలేదు. కనుక మీరు మీ పితరుల వంటి వారిగా ఉండవద్దని దేవుడు ఇశ్రాయేలీల యొక్క పిల్లల్ని దేవుడు బ్రతిమలాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీల ఎడల దేవుడు ఎంత కరుణ వాత్సల్యం కలిగిన వాడో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటే నేడు మన ఎడల కూడా దేవుడు ఇటువంటి ప్రేమను, ఇటువంటి వాత్సల్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనం దేవుని తట్టు తిరగాలి అనేది దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆశ అయి ఉన్నది. మనం లోకం వైపు తిరిగాం, లోకాశల వైపు తిరిగిపోయాం, లోకాన్ని ప్రేమించాం, లోకంలో ఉన్న వాటిని స్నేహించాం. దేవుడు అంటున్నాడు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగండి, నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు మరి మనల్ని బ్రతిమలాడుతూ పిలుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని వాక్యంలో మలాకీ గ్రంథం 3:7 మూల వాక్యంగా మనం చదువుకున్నాం, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు 4 సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. 4 అధ్యాయాలు 4 సంగతులు. మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాలు, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనాలు ఇశ్రాయేలీల ఎడల దేవునికి ఉన్న ప్రేమ దానిని గురించి రాయబడ్డాయి. దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపాను అని దేవుడు మాట్లాడడం అనేది మనం చూడగలం. ఇశ్రాయేలీల ఎడల దేవుడు ఎటువంటి ప్రేమను చూపాడో మొదటి అధ్యాయం 1-5 వచనాల్లో మనం చూడగలం. దేవుని ప్రేమ శాశ్వతమైనది, గొప్పది, అనంతమైంది, వర్ణించలేనిది. అటువంటి ప్రేమ ఇశ్రాయేలీల పట్ల చూపాడు. ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. ఆయన బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని. మనం ప్రేమించాడు గనుకనే మనం నశించిపోవడం ఇష్టం లేక తన ప్రియ కుమారుణ్ణి
మన కొరకు ఈ లోకానికి పంపించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనల్ని ఎలా ప్రేమించాడో, ఇశ్రాయేలీయులను అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమించాడు. అది మొదటి 5 వచనాల్లో మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతుంటున్నాం. రెండవదిగా మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు యాజకుల పాపములు, దేవుని ఉగ్రత, ఆ విషయాలు రాయబడ్డాయి. యాజకుల పాపములు, దేవుని ఉగ్రత అంటే మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు యాజకులు రకరకాల పాపాలు చేశారు. వాళ్ళు దేవుని ఎదుట ఉండవలసిన విధంగా ఉండలేదు. వారి పాపములు చాలా భయంకరమైనవి. వాటిని గురించి తర్వాత నేను వివరిస్తాను. యాజకులు వారి యొక్క పాపములు, వారి మీదకి వచ్చిన దేవుని ఉగ్రత, దానిని గురించి 2వ అధ్యాయం 9వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. 3వ భాగంగా 2వ అధ్యాయం 10వ వచనం నుండి 3వ అధ్యాయం 15వ వచనం వరకు ప్రజల పాపములు, రాబోతున్న తీర్పు. ప్రజల పాపములు, రాబోతున్న తీర్పు. కనుక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు యాజకుల పాపాలు, దేవుని యొక్క తీర్పు, ఉగ్రత. ఆ తర్వాత 2వ అధ్యాయం 10వ వచనం నుండి 3వ అధ్యాయం 15వ వచనం వరకు యాజకుల పాపములు, దేవుని మీదకి సామాన్య ప్రజల యొక్క పాపములు, వారి మీదకి రాబోతున్న ఉగ్రత. యాజకుల పాపములు, దేవుని ఉగ్రత. సామాన్య ప్రజల పాపములు, దేవుని ఉగ్రత. కనుక ఎవరు పాపం చేసినా దేవుడు దానికి తీర్పును విధిస్తానని దేవుడు చెప్పాడు. కనుక వారు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే మరి పాపములు ఉంటే పాపం వలన తీర్పు ఉన్నది, ఆ తర్వాత ఉగ్రత ఉన్నదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక మనం మన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతాం. లేకపోతే దేవుని యొక్క తీర్పులో, దేవుని యొక్క ఉగ్రతలో మనం నిలవలసి ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దేవునికి పక్షపాతము లేదు. చిన్న అని, పెద్ద అని, మా తర్వాత యాజకులని, సామాన్య ప్రజలని దేవునికి పక్షపాతం లేదు. కనుక మానవుడు చేసిన ప్రతి పాపానికి తీర్పు ఉన్నది. తీర్పులో దేవుని యొక్క తప్పనిసరిగా మానవుడు నిలవలసి ఉండదని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అన్నాడు. మన దేహముతో జరిగించినవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేవునికి లెక్క చెప్పడానికి ఓ దినాన దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలవలసిన వారమై ఉన్నామని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. కనుక మనం పాపములోనే ఉండి మరణిస్తే మనకు శిక్ష తప్పదు. కనుక మనం ఈ లోకాన్ని విడవక మునిపే, ప్రభు యొక్క ఆగమనం రాక మునిపే మన పాపం నుంచి విడుదల పొందితే మనము ధన్యులం అని బైబిల్ చెప్తా ఉన్నది. కనుక తన పాపములకు పరిహారమునొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని 32వ కీర్తనలో రాయబడి ఉన్నది. కనుక యాజకులు, పాపములు, వారి మీదకి రాబోతున్న ఉగ్రతను గురించి మనం చూసాం. తర్వాత ప్రజల పాపములు, వారి మీదకి రాబోతున్న ఉగ్రత. ఆ తర్వాత 3వ అధ్యాయము 16వ వచనం నుండి 4వ అధ్యాయం 6వ వచనం వరకు దేవుని వాగ్దానాలకు సంబంధించిన విషయాలు ఈ మలాకీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కనుక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 4వ అధ్యాయం 6వ వచనం వరకు దేవుని వాగ్దానముకు సంబంధించిన విషయాలు అందులో మనం చూడగలం. అయితే ఆనాటి ప్రజలు కానీ లేక యాజకులు కానీ వారు ఎటువంటి పాపములో ఉన్నారో నేను సూచయగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయము 14వ వచనములో కళంకమైన వాటిని దేవునికి అర్పించారు. అది దేవుడు అసహించుకున్న విషయం. అది కళంకమైన వాటిని దేవుడు చెప్పాడు. కళంకమైన, ముడతైన, మత్సైన లేనటువంటి నిష్కళంకమైన సంఘముగా మనం కూడా ఉండాలని దేవుడు అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత పాత నిబంధనలో వారు ఏమైనా బలి అర్పించాలంటే నిర్దోషమైనవి, నిష్కళంకమైనవి, పవిత్రమైనవి వారు దేవునికి అర్పించాలని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు కళంకమైన వాటిని వారు దేవునికి అర్పించారు. అది వారి పాపములలో ఒక పాపం. రెండవది 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకరి ఎడల ఒకరు విశ్వాసఘాతుకులై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. ఒకరి ఎడల ఒకరు విశ్వాసఘాతుకులై ఉన్నారు. కనుక మన కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని మనం కంటికి కనబడని దేవుని ఎలా ప్రేమించగలం? యోహాను మొదటి పత్రికలో చెప్పాడు. కనుక ఒకరి ఎడల ఒకరు అనురాగము గలవారై ఉండుడి, ప్రేమ గలవారై ఉండిరి
అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఒకరి ఎడల ఒకరు విశ్వాసఘాతుకులైనట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ తరువాత 2వ అధ్యాయం 11వ వచనంలో వారు అన్య దేవత పిల్లలను వారు పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అంటే అన్య దేవతలను ఆరాధించే వారి పిల్లలను వారు వివాహం చేసుకున్నారు. దేవుడు ఇశ్రాయేలీలతో ఐగుప్తు నుండి కానానులోనికి తీసుకొచ్చాక వారు అడుగుపెట్టినప్పుడు చెప్పాడు, మీకు ముందున్న వారు ఇలాంటి పాపములలో ఉన్నారు కనుక ఈ దేశం వారిని కక్కివేసింది, నేను వారిని ఇక్కడి నుంచి బయటికి తరిమివేశాను. మీరు కూడా అలాంటి పనులు చేస్తే నేను మిమ్మలను కూడా బయటికి నెట్టివేస్తాను, ఈ దేశం మిమ్మల్ని కూడా కక్కివేస్తుంది అని దేవుడు ఖండితంగా చెప్పాడు. ఇంకా దేవుడు ఏమన్నాడంటే, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని, వారితో వియ్యమందవద్దని, వారి పిల్లల్ని మీరు మీ పిల్లలను వారికి ఇవ్వవద్దని దేవుడు చాలా కరాఖండిగా చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటంటే అన్య దేవతలను ఆరాధించే వారి పిల్లలను వారి వివాహాలు చేసుకున్నట్టుగా మనం చూడగలం. సొలొమోను ఆ పని చేసి దేవుని మీద నుండి తన మనసు తొలగిపోనట్లుగా చేసుకున్నాడు కనుక అన్య స్త్రీల్ని వివాహం చేసుకున్నాడు సొలొమోను. అయితే వారేం చేశారంటే దేవుని మీద నుండి సొలొమోను యొక్క మనసు తొలగిపోనట్టుగా వారు చేశారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెప్తుంది. చీకటికి వెలుగునకు సంబంధం లేదని, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదని బైబిల్లో ఖండితంగా వ్రాశారు. కనుక విగ్రహములకు దేవుని ఆలయముతో ఏమి పొందిక అని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చారు. కానీ ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటంటే అన్య దేవతలను ఆరాధించే వారి పిల్లలను వారు వివాహం చేసుకున్నారు. అది 2వ అధ్యాయం 11వ వచనంలో వారి పాపం. ఆ తర్వాత 4వదిగా 2వ అధ్యాయం 13వ వచనంలో వారు బలి అర్పించడానికి వచ్చినప్పుడు సంతోషంగా అర్పించకుండా వారు కన్నీటితో ఆ బలిపీఠములను తడుపుతుంటున్నారు. అంటే వాళ్ళు హృదయపూర్వకంగా ఇవ్వటం లేదు, దుఃఖముతోనే వారు దేవునికి అర్పిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు అటువంటి వాటిని అంగీకరించాడు. ఉత్సాహముగా ఇచ్చువానినే దేవుడు మెచ్చుకుంటాడు, అటువంటివి అంగీకరిస్తాడు ఆయన. కనుక సంతోషంగా ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనది, ఉత్సాహంగా ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనది. కానీ ఇశ్రాయేలీయులు దేవునికి అర్పిస్తున్నారు కానీ వారు కన్నీటితో బలిపీఠములను తడుపుతున్నారని బైబిల్ గ్రంథములు ఇక్కడ ఖండితంగా వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని కొరకు మనం ఏది చేసినా సంతోషంగా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. సణుగుతూ బాధపడుతూ దుఃఖముతో చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితులటువంటి వాటిని అంగీకరించడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయీనును అతని అర్పణని అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే హేబేలు సంతోషంగా దేవునికి అర్పించాడు, కయీను దుఃఖముతోనో లేక విసుగుతోనో లేకపోతే సణుగుతోనో అర్పించాడు. అందుకని దేవుడు కయీన్ని అతని అర్పణని అంగీకరించలేదు. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం, మన అర్పణ దేవుడు అంగీకరించాలి అని అంటే మనము సంతోషంగా దేవుని కొరకు ఇచ్చేవారంగా, తర్వాత సంతోషంగా పనిచేసేవారంగా, సంతోషంగా జీవించేవారుగా మనం ఉండాలని బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలీయుల పాపములలో 4వది సంతోషముతో కాక వారు కన్నీటితో వారు బలిపీఠాలను తడుపుతుంటున్నారు. తర్వాత 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు తమ భార్యల ఎడల వారు విశ్వాసఘాతుకులయ్యారు. దేవుడు ఆ విషయాన్ని గురించి చాలా ఖండితంగా చెప్తూ 16వ వచనంలో చెప్పాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అన్నాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. కనుక వారు తమ భార్యల ఎడల విశ్వాసఘాతుకులయ్యారు అని అంటే వారు అక్రమమైనటువంటి సంబంధాల్లోనికి ఇశ్రాయేలీల పురుషులు వెళ్ళిపోయారు. అది దేవుని బాధపరిచింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూడగలం. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వస్తూ ఉండగా మోయాబు సరిహద్దుల దగ్గరకు వచ్చాక బిలాము మోయాబు రాజుతో ఏం చెప్పాడంటే, వీళ్ళని శపించడం అనేది మన వల్ల కాదు, నేను శపించాలనుకుంటే ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు, కానీ ఒక సలహా చెప్తుంటున్నాను. ఏంటి అంటే ఇశ్రాయేలీలు పాపానికి వాళ్ళు బానిసలైపోతారు త్వరగా. మీలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని వాళ్ళని పంపించి వాళ్ళు నాట్యం ఆడుతూ ఉండగా ఇశ్రాయేలీలో ఉన్న పురుషుల్ని విందుకు రమ్మని ఆహ్వానించండి. అప్పుడు వారు మోయాబు రాండ్రతో వారు పాపం చేస్తారు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేది, వారు నశించిపోతారు అని బిలాము సలహా చెప్పాడు. ఆ సలహా ప్రకారం బాలాకు రాజు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలను మోయాబీలు విందుకు పిలిచారు పురుషులను. వారు వెళ్ళారు, కానీ అక్కడ ఉన్నవారు ఎవరంటే మోయాబులో ఉన్నటువంటి యవనురాండ్రు వారు విందులో వడ్డించడానికి ఉన్నారు. అప్పుడు నాట్యమాడుతూ ఉండగా
ఇశ్రాయేలీలో ఉన్న పురుషులు మరి మోయాబు రాండ్రతో పాపం చేశారని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కనుక దేవునికి ఇవన్నీ అసహ్యమైనవి అని బైబిల్లో చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకునేవాడు. కనుక ఇశ్రాయేలీలో ఉన్న పురుషులు తమ భార్యల ఎడల వారు విశ్వాసఘాతుకులయ్యారు. అది దేవుణ్ణి బాగా బాధ పెట్టింది. అది ఇశ్రాయేలీలో ఉన్న పాపం. అది 5వది. 6వదిగా మనం చూస్తాం, మాటలతో దేవుణ్ణి ఆయాస పెట్టారంట. 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పాడు, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు అని. అంటే ఇశ్రాయేలీలు తమ మాటల చేత దేవుని ఆయాస పెట్టారు. రకరకాలుగా దేవునికి విరుద్ధమైన మాటల్ని వారు మాట్లాడుతూ వచ్చారు. అది ఇశ్రాయేలీలో ఉన్న పాపం. కనుక మనకి కొన్నిసార్లు మన నోటి మాటల ద్వారా దేవుని ఆయాసపరిచే వరంగా ఉంటాం. కనుక దావీదు దేవుని అడిగాడు, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక అని అన్నాడు. మన నోటి మాట దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొంచెంగా ఉండాలి. ప్రతి మాటను బట్టి మనం దేవునికి లెక్క చెప్పాలి. కనుక దేవుని మీద ఆయాసపడేటువంటి మాటల్ని మనం ఎన్నడూ మాట్లాడరాదని బైబిల్ మనకు ఖండితంగా చెప్తుంది. ఇశ్రాయేలీలు దేవుని మాటలతో ఆయాస పెట్టారు. ఆ తర్వాత 3వ అధ్యాయము 5వ వచనంలో వారిలో క్రమము అనేది లేదు, వారు అక్రమమైన జీవితాన్ని వారు జీవించారు. అందులో చెప్పాడు, తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులను అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి వారిలో అక్రమమైన జీవితం, సామాజిక పరిస్థితుల్లో న్యాయము ధర్మము అనే వాటికి వారు దూరంగా ఉంటూ వచ్చారు. కనుక దేవుడు దాన్ని మరి సహించలేకపోయాడు. అది కూడా ఇశ్రాయేలీలో ఉన్న ఒక పాపం. ఆ తర్వాత 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలం, దేవునికి ఇవ్వాల్సిన భాగాలు ఇవ్వకుండా దేవుని యొద్ద దొంగిలుతుంటున్నారు. దశమ భాగాలు దేవునికి ఇవ్వలేదు, కృతజ్ఞతార్పణ దేవునికి ఇవ్వలేదు, మొక్కుబడి కానుకలు దేవునికి ఇవ్వలేదు. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకుండా వారు దొంగిలుచూ వచ్చారంట. అప్పుడు దేవుడు అన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి అని అన్నాడు. ఏ విషయంలో అంటే, మీ 10వ భాగాన్ని 10వ భాగంలో కృతజ్ఞత అర్పణలు నాకు అర్పింపగా మీరు నా యొద్ద దొంగిలి తిరి, మీరు నాకు ఇవ్వండి, శోధించండి, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. 3:8లో మనం చూసాం, 10వ భాగాలు కృతజ్ఞతార్పణలు ఇవ్వక దేవుని యొద్ద దొంగిలుట అనేటువంటి పాపాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ తర్వాత 3వ అధ్యాయము 13 నుండి 15 వరకు దేవునికి విరోధంగా నడుచుకున్నారు. వాళ్ళు వారి నడకలో దేవునికి విరుద్ధమైనటువంటి నడక, దేవునికి విరుద్ధమైన క్రియలు వారిలో కనబడతా ఉన్నాయి. దాని గురించి దేవుడు చెప్తూ వచ్చాడు. ఇలాగా మరి అనేక రకాలైనటువంటి విషయాలు వారిలో పాపాలుగా ఉన్నాయి. కానీ వారు తమ పాపాలని పాపములుగా అనుకోలేదు. వాళ్ళు అవన్నీ మామూలుగా అనిపించినాయి. కనుక మానవుడు తన దృష్టితో తను చూసుకున్నప్పుడు అవి పాపాలుగా అనిపించవు. కానీ మోషే అన్నాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవని. మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, మన వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు మన పాపాలు మనకు బయలుపరిచి మన పాపముల నుండి మనం విడుదల పొందడానికి దేవుడు మనకు సహాయపడగలడు. అందుకనే దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. సమయము దొరికినప్పుడల్లా పరిశుద్ధులతో సహవాసం చేయాలి. క్రమము తప్పకుండా ఆయన ఆరాధించేటువంటి పిల్లల మధ్య మనం ఆరాధికులుగా ఉండాలి. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఏ బలహీనతలు మనలో ఉన్నాయో, చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపము నుండి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పాపములు అవి, వాటికి తీర్పు, శిక్ష, ఉగ్రత కూడా ఉన్నదని దేవుడు మాట్లాడడం అనేది మనం చూడగలం. 1వ అధ్యాయం 14వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుని ఉగ్రత వారి మీదకి ఎలా రాబోతుందో ఆ విషయాల గురించి దేవుడు చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఉగ్రతను పంపించాలి అనుకున్నప్పుడు దేవుడు మరి ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటున్నాడు. అదేంటంటే, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు మానవుని శిక్షించాలి అనుకున్నప్పుడు వెంటనే శిక్షించేవాడు కాడు. ఆయన మానవునికి కొంత వ్యవధినిచ్చేవాడు. మానవుడు దేవుని తట్టు తిరగడానికి కొంత అవకాశాన్ని ఇస్తాడు ఆయన. కనుక ఎంతవరకైనా మానవుడు తన తట్టు తిరుగుతాడని ఆయన ఎంతో వేచి ఆయన కనిపెడుతుంటున్నాడు. ఒకవేళ ఆయన కనుక ఉగ్రత పంపితే మనమందరం నశించిపోయే వారమే. కరుణ కలిగిన వాడు, దీర్ఘశాంతం గలవాడు గనక, మన పాపం నుంచి మనం విడుదల పొందాలని ఆశించేవాడు గనక
మనకు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు గనక మనకు అవకాశాన్ని ఇచ్చేవానిగా ఆయన ఉంటున్నాడు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు నువ్వు దేవుని తట్టు తిరగడానికి. కనుక దేవుడు నేను ఇప్పటివరకు క్షేమంగా ఉంచాడంటే దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. దేవుని తట్టు తిరిగి నీ పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు కనుక తన ఉగ్రతను మన మీదకు పంపితే హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని. దాన్ని మనం భరించలేం. బైబిల్లో పాత నిబంధనలో చెప్పాడు, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత శక్తి నీకున్నదా అని అన్నాడు. కనుక కీర్తనకారుడు అంటున్నాడు, నీ శిక్ష నా మీద పడగా చిమ్మెట్ట కొట్టిన వస్త్రము వలె నా బ్రతుకు లేక నా జీవితం ఇలా అయిపోయిందని. కనుక దేవుడు తన ఉగ్రతను మన మీదకు పంపించాడంటే చెమ్మట కొట్టిన వస్త్రములాగా మన బ్రతుకు చంద్రవందర అయిపోయింది. కానీ కరుణ కలిగిన వాడు మన దిద్దుకోవడానికి అవకాశాలు ఇచ్చి మనతో మాట్లాడుతుంటున్నాడు. కనుక ఇశ్రాయేలీలకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అని దేవుడు చెప్పాడు. అయితే దేవుని తట్టు తిరగడం వలన వారికి కొన్ని మేలులు ఉన్నాయి. వాటిని గురించి ఈ దినాన నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇదంతా కలిపి నేను ఒక మాటలాగా మీకు జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మన పేరులు జీవ గ్రంథంలో వ్రాస్తాడు. ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథము అన్నాడు. ఆ జ్ఞాపకార్థ గ్రంథమే జీవ గ్రంథం. ఎందుకంటే పాత నిబంధనలో మోషే నీ గ్రంథములో నుండి నా పేరును తొలగించు, ఒకవేళ ఇశ్రాయేలీలను క్షమించావా సరి, లేని ఎడల నా పేరు నీ గ్రంథములో నుండి తొలగించు అని అన్నాడు. ఆ గ్రంథమే జ్ఞాపకార్థ గ్రంథం, ఆ గ్రంథమే జీవ గ్రంథం. కనుక మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరిస్తామో మన పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ లోకంలో మన పేర్లు రేషన్ కార్డులో, ఓటు కార్డులో, ఇంకా రకరకాల ఆధార్ కార్డుల్లో, ఆ తర్వాత స్కూల్లో ఉన్న రికార్డులో, చర్చిలో ఉన్న రికార్డులో మన పేర్లు నమోదై ఉండొచ్చు. కానీ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే బైబిల్ చెప్పిన ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చెప్పాడు, వాడు మండుచున్న అగ్ని గుండములో పడవేయబడతాడని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. కనుక జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు రాయబడుతుంది అని అంటే మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో అప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. జీవ గ్రంథంలో పేరు లేకపోతే వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడని బైబిల్ ఖండితంగా చెప్తా ఉన్నది. అది మొదటి విషయం. రెండవ మేలు లేక రెండవ ఆశీర్వాదం ఏంటంటే 3వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని మనం చూస్తాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, రెండవ మేలు ఏంటంటే మనం దేవుని తట్టు తిరిగితే దేవునికి మనము స్వజనాంగంగా మారిపోతాం, దేవుని సొత్తుగా మారిపోతాం. దేవుడు అంటాడు వీరు నావారు అంటాడు, మీరు నావారు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ సొత్తు కాదు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మీరు దేవుని సొత్తు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించి ఆయన తట్టు తిరుగుతామో మనం ఆయన వారంగా మారిపోతాం, ఆయన స్వజనాంగంగా మనం మారిపోతాం. మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగుతాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కనుక వీపును చూపక దేవునికి నువ్వు దేవుని వైపు నీ ముఖాన్ని తిప్పి నువ్వు దేవుని దగ్గర లోబడి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని బిడ్డగా మారితే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోగలవని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ దినాన ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో బిడ్డలను దీవించండి. ఈ వాక్యము ద్వారా వారు మీ తట్టు తిరిగి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారికి సహాయపడమని, వారిని వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాల్లో సర్వ సమృద్ధిని కలిగించండి. ఓబేదేదోం అతని నుంచి వారు దీవించబడినట్లుగా మీ పిల్లలు వారి కుటుంబాలు దీవించబట్టకు సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.